ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. మోంతా తుఫాను బీభత్సం నుండి బయటపడక ముందే తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ మరొక హెచ్చరికను జారీ చేసింది. ఈ నెల 4న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. అండమాన్ సమీప ప్రాంతాల్లో ఈ అల్పపీడనం రూపుదిద్దుకునే సూచనలు కనిపిస్తున్నట్లుగా వెల్లడించింది. ఈ అల్పపీడనం బలపడితే మరోసారి భారీ వర్షాలు, ఈదురుగాలులు తెలుగు రాష్ట్రాలను వణికిస్తాయని తెలిపింది. ఇదిలా ఉంటే రానున్న 3 రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మోంతా తుఫాను ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కుండపోత వర్షాలు కురిశాయి. అయితే స్పెసిఫిక్గా ఆ జిల్లాలలోనే భారీ వర్షాలు కురవడానికి గల కారణాలు ఏంటి అని తెలుసుకుందాము. అదేవిధంగా రానున్న రోజుల్లో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతున్నాయి, ఇంకా వర్షాలు కురిసే అవకాశం ఉందా, లేదంటే ఇదే విధంగా ఎండల తీవ్రత కొనసాగుతుందా వంటి విషయాలను కూడా తెలుసుకుందాము. మనతో పాటు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు గారు ఉన్నారు. మిగతా విషయాలను ఆయన మాటల్లోనే అడిగి తెలుసుకుందాము. నమస్తే సార్. సార్, మోంతా తుఫాను ప్రభావం అనేది తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల మీద ఎక్కువగా ఇంపాక్ట్ చూపించింది. ఆ జిల్లాలలోనే కుండపోత వర్షాలు కురవడానికి గల కారణాలేంటి? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క మోంతా తుఫాను కనుక చూసుకున్నట్లయితే 28 నుంచి ఇది తీరం దాటిన తర్వాత నుంచి కూడా 28 కూడా మేఘకృతమైనటువంటి వాతావరణం కొనసాగినప్పటికీ కూడా 29న మనకి ఎక్కువ ప్రభావం అనేది తెలంగాణ రాష్ట్రం అంతటా కూడా కనిపించింది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈశాన్య తెలంగాణ జిల్లాల్లోనే అధిక మొత్తంలో వర్షపాతం అనేది కూడా నమోదవ్వడం చూడొచ్చు. ముఖ్యంగా 14 చోట్ల మనకి అత్యంత భారీ వర్షాలు అనేవి నమోదయ్యాయి. సుమారు ఇక్కడ చూసుకున్నట్లయితే 21 సెంటీమీటర్ కంటే కూడా అధికంగా వర్షపాతం అనేది నమోదైన గణాంకాలు చూడొచ్చు. ముఖ్యంగా ఎందుకు ఈ యొక్క జిల్లాల్లోనే అధిక మొత్తంలో వర్షపాతం అనేది నమోదవుతుంది అనగానే ఇటు తుఫాను చూసుకున్నట్లయితే తుఫానుకి నైరుతి దిశగా ఉన్నటువంటి రాష్ట్రం ఏదైతే ఉందో ఆ రాష్ట్రం మీద దీని యొక్క ప్రభావం అనేది కనిపిస్తూ ఉంటుంది. తుఫాను కానీ ఇటు అల్పపీడనాలు కానీ ఇంకా చూసుకున్నట్లయితే వాయుగుండాలు కానీ ఎప్పుడైతే ఇటు తీరాన్ని తాకుతుంటాయో ఆ తీరాన్ని తాకిన తర్వాత దీనికి నైరుతి దిశగా ఉన్నటువంటి అటు ఏ జిల్లాలైనప్పటికీ రాష్ట్రాలైనప్పటికీ ఆయా యొక్క ప్రభావం అనేది ఆ నైరుతి దిశలో అంటే సౌత్ వెస్ట్ సెక్టార్లో ఉన్నటువంటి రాష్ట్రాల మీద ఎక్కువగా ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. సో ఒక విధంగా చూసుకున్నట్లయితే అంతర్వేది పాలెంలో మనకి ఈ యొక్క కాకినాడ మచిలీపట్నం దగ్గరలో ఈ యొక్క మనకి ఈ యొక్క తుఫాన్ అనేది తీరాన్ని క్రాస్ అయినప్పుడు తర్వాత దీని యొక్క ప్రభావం కూడా ముఖ్యంగా కొంచెం కిందకే మనం అంచనా ప్రకారం కొంచెం కిందకి క్రాస్ అయినప్పటికీ కూడా దీని యొక్క ప్రభావం అనేది ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ సరిహద్దులుగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం మీద పడిందనే చెప్పాలి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క నైరుతిగా ఉన్నటువంటి రాష్ట్రం ఎందుకనే మన తెలంగాణ రాష్ట్రం ఫాలో అవుతుంది. సో మనం అంచనా వేసిన ప్రకారం ముందుగా చూసుకున్నట్లయితే వరంగల్, మహబూబాబాద్, హనుమకొండకి మేము ఈ యొక్క అంచనా వేయడం జరిగింది. తర్వాత క్రమేపీ తీవ్రతను బట్టి సుమారు మనకి 8 జిల్లాలకు ఈ యొక్క రెడ్ హెచ్చరికలు అనేవి కూడా జారీ చేయడం జరిగింది. సో అనుకున్న ప్రకారం మనకి ఈ యొక్క తీవ్రత అనేది కొనసాగినప్పటికీ కూడా మన హెచ్చరికలు ముందుగానే 3 జిల్లాలకు ముందుగా రెడ్ హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. తర్వాత మేఘం యొక్క తీవ్రతను బట్టి కూడా ఈ యొక్క జిల్లాలు అంటే రెడ్ హెచ్చరికలు అనేవి ఎప్పటికప్పుడు మార్చడం కూడా జరిగింది. సో ఒక విధంగా ముందస్తు హెచ్చరికలు అనేవి ఇవ్వడం వల్ల ముఖ్యంగా ఈ యొక్క జిల్లాల్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రాణ నష్టం వాటిల్లకుండా ఉండడానికి ఈ యొక్క సమాచారం ముందస్తు సమాచారం అనేది ఉపయోగపడుతుంది. గత సంవత్సరం కూడా చూసుకున్నట్లయితే మన్నేరులో మనకి అధిక మొత్తంలో వర్షపాతం అనేది కూడా నమోదైన సందర్భాలు మనం చూసాం. అప్పుడు కూడా మనకి సౌత్ వెస్ట్ సెక్టార్లోనే ఎక్కువ వర్షపాతం అనేది కూడా నమోదైంది. ఈ సంవత్సరం కూడా చూసుకున్నట్లయితే ఈ యొక్క నైరుతి ఋతుపవనాల కాలంలోనే మనకి సుమారు 9 యొక్క అల్పపీడనాలు కానీ వాయుగుండాలు కానీ ఏర్పడడం అనేది ఇటు బంగాళాఖాతంలో ఏర్పడడం, అవి తీరాన్ని తాకిన తర్వాత ఎక్కువ మొత్తంలో మనకి వర్షపాతం అనేది కూడా నమోదైంది. జూన్లో ఒకటి ఏర్పడిన తర్వాత జూలైకి వచ్చేసరికి ఇంకొకటి ఏర్పడింది. తర్వాత ఆగస్టుకి వచ్చేసరికి సుమారు 2 అల్పపీడనాలు, ఒక వాయుగుండం ఏర్పడింది. సో అక్కడికి అలాగే మనం చూసుకున్నట్లయితే సెప్టెంబర్కి వచ్చేసరికి కూడా 2 అల్పపీడనాలతో పాటు 2 వాయుగుండాలు కూడా ఏర్పడిన సంఘటనలు మనం చూసాము. సో ఒక విధంగా నైరుతి ఋతుపవనాల కాలంలోనే మనం చూడొచ్చు. జూన్లో మనం ఆశించిన స్థాయిలో వర్షాలు రానప్పటికీ
ఉన్నప్పటికీ కూడా జూలైకి వచ్చేసరికి ఒక 5% వర్షపాతం అనేది తెలంగాణ రాష్ట్రం అంతటా ఇంక్రీజ్ అవ్వడం, తర్వాత క్రమేపీ చూసుకున్నట్లయితే మనకి అధిక మొత్తంలో ఆగస్టుకి వచ్చేసరికి మనకి ఇటు కరీంనగర్లోనే మనం చూసుకున్నాము 2 రోజుల వ్యవధిలోనే సుమారు 63 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. తర్వాత క్రమేపీ మనం చూసుకున్నట్లయితే ఈవెన్ ఈ సెప్టెంబర్లోనే మనకి సిటీ మొత్తం కూడా ఆల్మోస్ట్ చాలా చోట్ల 12 సెంటీమీటర్ల నుంచి 15 సెంటీమీటర్ల వరకు వచ్చినటువంటి వర్షపాత గణాంకాలు మనం చూడొచ్చు. వరంగల్కి, మహబూబాబాద్కి, తర్వాత హన్మకొండకి, ములుగు, సిద్దిపేట ఈ జిల్లాలకి ఆ రోజు తుఫాను తీరం దాటిన తర్వాత రెడ్ అలర్ట్స్ కూడా జారీ చేయడం జరిగింది. అయితే ఒక్క రోజులోనే మనకు దాదాపు 42 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదయ్యింది అని చెప్పేసి అని ఆ గణాంకాలను కూడా చూసాము. అంటే ఒక్క రోజులోనే అంత మేరకు మనకి వర్షపాతం నమోదవ్వడానికి అంటే ముందే ఊహించారా మీరు ఇంత మేరకు వర్షపాతం నమోదవుతుంది అని? ఒక విధంగా తీవ్రత అనేది మనం చూసుకున్నట్లయితే మనకు వచ్చేసరికి రెడ్ అలర్ట్ అనగానే మనకి ఎప్పుడైతే వర్షపాతం తీవ్రత అనేది 21 సెంటీమీటర్ వరకు ఉంటుందో అంతవరకు కూడా మనం రెడ్ అలర్ట్ అనేది జారీ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. ఎరుపు రంగు హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరుగుతుంది. బట్ ఈ 37 సెంటీమీటర్లు వర్షపాతం అనేది కానీ మనకి చూసుకున్నట్లయితే గత 30వ తారీఖు అక్టోబర్లో వచ్చినట్టు గణాంకాలు నమోదైన వర్షపాత గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే హనుమకొండలోనే మనకి 39 సెంటీమీటర్ల వరకు కూడా వర్షపాతం అనేది నమోదైంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే భీమదేవపల్లిలో మనకి 39 సెంటీమీటర్లు అనగానే ఒక విధంగా చూసుకున్నట్లయితే మనం అంచనా అంటే ఇక్కడ భారీ వర్షం అంటే అత్యంత భారీ వర్షం వస్తుంది అనేది చెప్పగలుగుతాం. కానీ 39 సెంటీమీటర్లు అనగానే ఒక 100 సంవత్సరాల వ్యవధిలో అక్టోబర్లో వచ్చినటువంటి వర్షాలు కనుక చూసుకున్నట్లయితే గణాంకాలు కనుక తీసుకున్నట్లయితే ఇది ఒక రికార్డు కింద కూడా చెప్పొచ్చు. అలాగే చూసుకున్నట్లయితే ఓవరాల్గా రికార్డు అంటే ఒక 12 నెలల వాతావరణ పరిస్థితులు కనుక చూసుకున్నట్లయితే 1903లో మనకి ఇంత తీవ్రతతో వర్షాలు అనేవి వచ్చాయి. సో తర్వాత కనుక చూసుకున్నట్లయితే తర్వాత ఇవి ఓవరాల్గా ఆల్ టైమ్ రికార్డ్ కింద ఉంటాయి. ఒకవేళ అక్టోబర్ నెలలో వచ్చినటువంటి ఈ యొక్క వర్ష తీవ్రత కనుక తీసుకున్నట్లయితే ఇది ఓవరాల్గా 100 సంవత్సరాల్లో ఆల్ టైమ్ రికార్డుగా కూడా నిలుస్తుందని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో పరిస్థితి ఏ విధంగా ఉంది? సినాప్టిక్ ఫీచర్స్ ఏమైనా ఉన్నాయా? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క తీవ్ర తుఫానుగా తీరాన్ని దాకడం, తర్వాత తీవ్ర తుఫానుగా క్రమేపీ ఏ విధంగా అయితే బలపడిందో అదేవిధంగా క్రమేపీ బలహీనపడిన గణాంకాలు మనం చూడొచ్చు. ప్రతి 6 గంటలకి ఈ యొక్క తీవ్ర తుఫానుగా ఉన్నటువంటిది కాస్త నెమ్మదిగా ఈ యొక్క క్రమేపీ బలహీనపడడం కూడా చూడొచ్చు. సో ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే ఈ తుఫానుకు సంబంధించినటువంటి ఈ యొక్క బలహీనపడినటువంటి బలహీనపడి ఇటు తెలంగాణ రాష్ట్రం నుంచి దక్షిణ ఛత్తీస్గఢ్ అలాగే విదర్భ నుంచి క్రమేపీ ఇది చూసుకున్నట్లయితే ఇప్పుడు ప్రస్తుతం ఉత్తర ఈశాన్య ఛత్తీస్గఢ్ వైపు కదులుతుంది. సో క్రమేపీ ఇది బీహార్ జార్ఖండ్ వైపు కూడా కదిలే అవకాశం రానున్న 12 గంటలు కూడా కనిపిస్తుంది. సో ఈరోజు బీహార్ జార్ఖండ్ ఇటువైపు దీని యొక్క ప్రభావం అనేది కనిపిస్తుంది. తర్వాత క్రమేపీ ఇది బలహీనపడే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ప్రస్తుతం చూసుకుంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ ఎండ తీవ్రతను కూడా చూస్తున్నాము. విపరీతమైనటువంటి ఎండ ఉక్కపోత వాతావరణం కూడా ఉంటుంది. మళ్ళీ ఒక్కసారిగా ఎండలు పెరగడానికి గల కారణం ఏమై ఉండొచ్చు అంటారు? సో ఒక విధంగా చూసుకున్నట్లయితే ఎండ తీవ్రత అనగానే ఈ యొక్క ముసిరిన వాతావరణం చూసుకున్నట్లయితే గాలి అధికమైనటువంటి తేమ ఉండడం వల్ల ఈ యొక్క తుఫానుతో కూడా రావడం, దానికి తోడు ఏర్పడడం వల్ల కూడా తుఫానుకి సంబంధించినటువంటి గాలులు ఒక విధంగా తూర్పు గాలులు అనేసి ఇవి కూడా రావడం వల్ల కూడా మనకి అధిక మొత్తంలో మనకి గాలిలో ఉన్నటువంటి తేమ అంతా కూడా వెళ్ళిపోయి పొడిబారిన వాతావరణం అనేది నెలకొల్పబడి ఉంది. సో ఒక విధంగా ఈ యొక్క వేడిమికి ఇది కూడా కారణమని కూడా చెప్పొచ్చు. సో క్రమేపీ ఈ యొక్క మాయిశ్చర్ అంతా కూడా ఇది ఉత్తర రాష్ట్రాల వైపు కొనసాగడం వల్ల ఒక విధంగా రాష్ట్రం అంతటా కూడా పొడిబారి ఈ యొక్క ఎండ తీవ్రత క్రమేపీ పెరిగే అవకాశం కూడా కనిపిస్తుంది. సో రానున్న రోజుల్లో పరిస్థితి ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అంటారు? రైతులకు ఎటువంటి హెచ్చరికలు సూచనలు జారీ చేశారు? ముఖ్యంగా ఈ యొక్క తుఫానుకి సంబంధించి మనం గత 26 నుంచే మనం అంచనాలు ఎప్పటికప్పుడు ఈ యొక్క కలర్ హెచ్చరికలు కూడా మార్క్ చేస్తూ 28, 29న కొంచెం ఈ యొక్క వర్ష తీవ్రత అనేది అధికంగా ఉంటుందనేసి కలర్ వార్నింగ్స్తో పాటు ఈ యొక్క హెచ్చరికలు ఆరెంజ్ రెడ్ హెచ్చరికలు కూడా 28 నుంచి 29 వరకు కూడా కొనసాగించాము. ఈవెన్ 30న ఈ యొక్క 26, 28, 29న వచ్చేటటువంటి గణాంకాలు మనం 30న మనం ఈ యొక్క వాతావరణ పరిస్థితులు కూడా రిలైజ్ చేసుకున్నాము. సో ఒక విధంగా ముందస్తు సమాచారం వల్ల ముఖ్యంగా రైతులు ఏదైతే జిల్లాల్లో పంట కోయడానికి రెడీగా ఉన్నారో ఆ రైతులకు ముందుగానే ఈ యొక్క హెచ్చరికలు జారీ చేస్తూ ఆ సమయంలో పంట కోయొద్దనడం, అలాగే చూసుకున్నట్లయితే
ఈదుడుగాళ్ళు కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కూడా వీచాయి కాబట్టి ఆ సమయంలో పంట పొలాల్లో తిరగొద్దు అనేసి కూడా చెప్పడం జరిగింది. అట్లాగే చూసుకున్నట్లయితే ఈ సమయంలో ఎక్కువ భారీ వర్ష సూచన కనిపిస్తుంది కాబట్టి ఏ ఏ జిల్లాల్లో అయితే మనకి అధిక మొత్తంలో వర్షం వస్తుందో ఆయా జిల్లాల్లో ముఖ్యంగా వరి పంటకి ఎక్కువ మోతాదులో వాటర్ కావాలి కాబట్టి ఒక ముందస్తు జాగ్రత్తగానే వరి పంటలు ఉన్నటువంటి వాటర్ ఏదైతే ప్రస్తుతం ఉందో అదంతా రిమూవ్ చేసి వేయడం వల్ల వర్షపు నీరు కూడా అధిక మొత్తంలో ఉండడం వల్ల ఒక కాండం అనేది కుళ్ళిపోకుండా ముందుగానే జాగ్రత్తలు తీసుకోవాలనేసి కూడా సూచనలు అనేవి జారీ చేయడం జరిగింది. ఇంకా పత్తి చేను కోసే రైతులు ఇటు దక్షిణ తెలంగాణలో పత్తి పంట కోసే రైతులకు కూడా మనం ఎప్పటికప్పుడు హెచ్చరికలు అనేవి కూడా ఈ యొక్క మన అగ్రికల్చర్ యూనివర్సిటీస్ ద్వారా కూడా ఈ యొక్క వాతావరణ సూచనలు సమాచారం కూడా ఆ యొక్క నివేదికల్లో పొందుపరచడం, ఈ యొక్క పొందుపరిచిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు వ్యవసాయ శాఖ యూనివర్సిటీస్ నుంచి ఆయా అధికారులకు కూడా సంబంధించిన అధికారులకు కూడా చేరవేయడం అనేది కూడా జరిగింది. సో నవంబర్ మొదటి వారంలో పొడి వాతావరణమే కొనసాగే అవకాశం ఉందా? రైతులు ఎవరైతే ఇప్పుడు వరి కొయ్యాలి అనుకుంటున్నారో లేదంటే పత్తి తీయాలి అనుకుంటున్నారో ఆ రైతులు ఈ కాలానికి అనుగుణంగా వారి పనులు వారు చేసుకోవచ్చు అంటారు. ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే రాష్ట్రంలో పొడిబారిన వాతావరణం అనేది కొనసాగుతుంది. సో రానున్న 7 రోజులు కూడా పొడిబారిన వాతావరణం ఉండి మనకి ఒక విధంగా మేఘకృతమైనటువంటి వాతావరణం అనేది కనిపించకుండా కొంచెం ఎండ ఉండే అవకాశం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ సమయంలో పంట కోసుకొని ఏవైతే వ్యవసాయ పనులు ఉన్నాయో ఆ వ్యవసాయ పనులు చేసుకోవడానికి అనుకూలమైనటువంటి సమయం అని కూడా చెప్పొచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ప్రస్తుతం చూసినట్లయితే కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎండ తీవ్రత అనేది కనిపిస్తోంది. రానున్న 4-5 రోజుల పాటు కూడా ఇదే విధమైనటువంటి వాతావరణ పరిస్థితులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉండే అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు అయితే తెలుపుతున్నారు. ఇక రైతులు వరి కొయ్యాలనుకున్నా లేదంటే పత్తి తీయాలనుకున్నా కూడా ఇది అనువైన సమయం అంటున్నారు. వ్యవసాయ పనులు చేయాలనుకునే వారు కూడా చేసుకోవచ్చు అని కూడా అధికారులు అయితే తెలుపుతున్నారు. విడుదల రాజుతో అంజుమ బిగ్ టీవీ, హైదరాబాద్.